ఓరుగల్లు అనగానే కాకతీయ సామ్రాజ్యం గుర్తొస్తుంది. కాకతీయ సామ్రాజ్యం అనగానే కాకతీయ రాజులు నిర్మించినటువంటి అనేక ఆలయాలు, ఆ ఆలయాల మీద చెక్కబడ్డటువంటి శిల్ప సంపద గుర్తొస్తుంది. ఆ శిల్ప సంపద చూసినటువంటి ప్రపంచ దేశాలు సైతం అబ్బురపడేటువంటి సందర్భం ఉంటుంది. ఇటీవల వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో నిర్మించినటువంటి ఆనాటి కాకతీయులు నిర్మించిన శివాలయాన్ని ఇంటగ్రేటెడ్ స్కూల్ పేరిట కూల్చివేసినటువంటి సందర్భం. ఈ కూల్చివేత వెనుక ఏవైనా కుట్రలు దాగి ఉన్నాయా, లేకుంటే మానవ తప్పిదమా? ఈ అంశం పట్ల ఓరుగల్లు ప్రజలు ఏమనుకుంటున్నారు, చరిత్రకారులు ఏం చెప్తున్నారు? టీ న్యూస్ అందించేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో ఉండేటువంటి కాకతీయు నిర్మించిన అతి పురాతన చారిత్రక శివాలయం దగ్గర ఉన్నాము. ఇదే ఆలయాన్ని కుప్పకూల్చినటువంటి పరిస్థితి, బుల్డోజర్తో కూలగొట్టినటువంటి సందర్భం మనం చూసినట్టయితే ఆలయం మొత్తం కుప్పకూలిపోయి ఒక శిథిలావస్థలో ఉన్న ఆలయమే. ఇది 800 సంవత్సరాల క్రితం, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 12వ శతాబ్దం నాటి ఈ ఆలయాన్ని యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ పేరిట కూల్చివేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్టయితే మొదటగా ఈ శివాలయానికి సంబంధించి కళ్యాణ మండపం ఉంటుంది, ఆ తర్వాత ఇంకో గదిలా ఉంటుంది. భక్తులు ఎవరైతే ఉంటారో దర్శనం చేసుకున్న తర్వాత బయట వచ్చి కూర్చున్నటువంటి గది ఉంటుందో అలాంటి గది అన్నటువంటి విషయాన్ని అయితే గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత గర్భగుడి ఉంటుంది. ఏదైతే ఈ కూల్చివేత వెనుక కుట్రలు కూడా దాగి ఉన్నాయన్నటువంటి అంశం చెప్తా ఉన్నారు గ్రామస్తులకు సంబంధించి అయితే మనం వినేటువంటి మాటల ప్రకారం. ఎందుకంటే 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ శివాలయానికి సంబంధించి అనేక సార్లు ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు కూడా జరిగాయన్నటువంటి విషయాన్ని అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక సందేహాన్ని, ఒక ప్రశ్న అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూసేటువంటి విజువల్ ఏదైతే ఉందో ఇది గర్భాలయానికి సంబంధించి శివలింగం ఇక్కడే ఉండేది. ప్రస్తుతానికి శివలింగం లేదు. ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఒకవేళ ఇక్కడ చెట్లు దాగి ఉండి చెట్ల నుంచి కూల్చుతూ వచ్చేటువంటి క్రమంలో ఈ ఆలయం కనిపించలేదు కాబట్టి ఈ శిల్ప సంపదనంతా కూల్చివేసామని చెప్తున్నటువంటి మాట. బుల్డోజర్తో మొదటగా ఏదైతే ఒక రాతి కట్టడానికి సంబంధించి ఒక రాయిని తొలగిస్తేనే వెంటనే ఇక్కడ ఒక కట్టడం ఉందని తెలిసేటువంటి పరిస్థితి ఉండేది. ఇది కావాలనే కుట్రపూరితంగానే తొలగించాలన్నటువంటి ఆలోచన విధానంతో చేసినట్టుగా మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీనంతా కూడా కూల్చివేసినటువంటి సందర్భంలో మనం ఒక విజువల్ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల మనం ఏదైతే ఈ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత బుల్డోజర్తో తవ్వకాలు జరిపినట్టుగా కూడా మనకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కావాలనే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్నటువంటి ఒక ప్రశ్న, సందేహం గ్రామస్తుల ద్వారా మనకైతే వాళ్ళ అభిప్రాయంగా వ్యక్తమవుతున్నటువంటి మాట, వాళ్ళ అభిప్రాయంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి కాకతీయుల శిల్ప సంపదకు, కాకతీయుల దేవాలయాలు నిర్మించడానికి ఇది ఒక ఆడవాలంగా, ఒక నిదర్శనంగా, కాకతీయుల చరిత్రకు ఒక ఆధారంగా కూడా ఈ ఏదైతే ఖానాపురం మండలం అశోక్ నగర్లో నిర్మించినటువంటి ఈ ఆలయం ఒక నిదర్శనంగా ఉన్నటువంటి సందర్భం. ఈ తవ్వకాలు ఎందుకు జరపాల్సి వచ్చింది? ఒకవేళ కూల్చివేయాలనుకుంటే కూల్చివేసి వెళ్ళిపోతారనుకొని వీళ్ళైతే అనుకొని ఉండరు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఒక రాతి కట్టడానికి సంబంధించి ఒక రాయిని తొలగిస్తేనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కట్టడం ఉందని తెలిసేది. అయితే మనకు వివరణ అధికారుల తరఫున కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివరణ ఇచ్చే దాని ప్రకారం పూర్తి స్థాయిలో ఈ ఆలయానికి సంబంధించి ఇది తెలియలేదు. చెట్లు గుబురుగా ఉండడం కారణంగా దాన్ని తొలగించేటువంటి క్రమంలో ఈ ఆలయం కూడా కూలిపోయిందని చెప్పినటువంటి మాటలు మనం విన్నాము. అయితే అది ఖచ్చితంగా మానవ తప్పిదమైతే కాదు, కావాలని ఈ ఆలయాన్ని కూల్చారన్నటువంటి ఆలోచనకైతే మనం కూడా రావచ్చు. గ్రామస్తులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఏదైతే గర్భగుడిలో ఉండేటువంటి తవ్వకాల వల్ల ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయన్నటువంటి అనుమానాలకు మరింత బలపడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పురావస్తు శాఖ దీనిపైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాకతీయ రాజులు సార్వభౌమాధీశులుగా ఇక్కడ
పూర్తి స్థాయిలో ఏదైతే చక్రవర్తులుగా మారిన తర్వాత ఇదే ఆలయంలో ఒక శాసనం ఉండేది. గణపతి దేవునికి సంబంధించి రాజాది రాజగా అభివర్ణిస్తూ ఇక్కడ శాసనం కూడా ఉందన్నటువంటి విషయాలు పూర్తిగా అశోక్ నగర్ శాసనం ద్వారానే చరిత్రకారులంతా కూడా చెప్తున్నటువంటి సందర్భంలో అశోక్ నగర్ గ్రామస్తులు కూడా ఏమనుకుంటున్నారు, చరిత్రకారుల అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక అత్యద్భుతమైనటువంటి కాకతీయ శైలి దేవాలయాన్ని నిరపేక్షంగా కూల్చివేయడం అనేది బాధాకరమైనటువంటిది. అశోక్ నగర్ గ్రామ శివాలయం చారిత్రకంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ మనకు లభించేటువంటి కాకతీయ శాసనం వరంగల్ జిల్లా శాసన సంపుట్లో అచ్చైనటువంటిది. అట్లాగే ఈ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఎపిగ్రఫీ ఆఫ్ 1965 ఏపీలో అశోక్ నగర్ మట్టికోటలోని శివాలయంలో ఒక స్తంభం మీద 2 పంక్తుల శాసనం ఉందని రాయబడింది. ఆ 2 పంక్తులున్న ఆ శాసనంలో తాటి వద్దను ఉన్న పులు డాష్ 6-16 మడిన్నర అని ఉంది. అయితే ఆ చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య పర్యటనలో భాగంగా ఈ శివాలయాన్ని సందర్శించి అక్కడే స్తంభం మీద ఉన్న మరొక శాసనం ఫోటోలు తీసి పంపినప్పుడు అదే సమయంలో తాను ఆ గుడితండా శాసనాన్ని కూడా వెలుగులోకి తెచ్చాడు. ఈ 2 శాసనాలకు పోలికలు ఉన్నాయి. అశోక్ నగర్ శాసనంలో పేర్కొనబడ్డటువంటి వికృతినామ సంవత్సరం ఆధారంగా అది గణపతి దేవుని కాలంలో శాలివాహన శకం 1151 అంటే క్రీస్తు శకం 1232 ఫిబ్రవరి 7వ తేదీన వేసిన శాసనం అది. అశోక్ నగర్ శివాలయంలోని దేవుడు సోమనాథుడు, ఆ గుడితండ శివాలయంలో దేవుడైతే రామనాథుడు. అశోక్ నగర్ శాసనంలో భక్తుడు మైలిశెట్టి కొడుకు అప్పిశెట్టి తన ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధుల కోసం దేవుని నిత్య దీపారాధన నిమిత్తం పల్లెం కొరకు 2 మాడలు ఇచ్చినాడు. వాటిని 4 నకరాలు వర్తకులు వడ్డీకి ఇచ్చి వచ్చిన ఆదాయంతో దేవునికి దీపారాధన నడిపుణ్యం కట్టుకోవాలని ఆ శాసనంలో ఉన్నది. అంతేకాదు ఈ శాసనం గణపతి దేవుని శ్రీమన్ మహారాజాదిరాజులైన అని సంబోధిస్తున్నది. గుడితండా శాసనం గణపతి దేవుని రాజగాయ కేసరిని ప్రస్తుతించింది. ఈ 2 శాసనాలు గణపతి దేవుని కాలం నాటివి. ఈ 2 పొరుగు గ్రామాల శాసనాలు. ఇట్లాంటి అత్యద్భుతమైన చారిత్రక విశేషం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కూల్చివేయడం శోచనీయం, చాలా బాధాకరం కూడా. యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ పేరిట కాకతీయుల చరిత్రను ధ్వంసం చేసినటువంటి ఆలయం దగ్గర మనం ఉన్నాం. బుల్డోజర్లతో శివాలయాన్ని కూల్చివేసినటువంటి రేవంత్ సర్కార్ కూల్చేసినటువంటి ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మనం ఆలయ పరిసరాలను కూడా మనం పరిశీలించినట్టయితే మనకు నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఒకటే, ఇక్కడ పెద్దగా చెట్లు ఉండేవి. ఆ చెట్లను తొలగించేటువంటి క్రమంలో రాతి కట్టడమైనటువంటి కాకతీయులు నిర్మించినటువంటి ఈ శివాలయాన్ని తొలగించాము, అది తెలియక జరిగిందని ఒక దాటవేసేటువంటి ధోరణి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా అధికారులు కూడా అదే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. పురావస్తు శాఖ అధికారులు వచ్చి చూసుకుని వెళ్తున్నారే తప్ప ఇప్పటివరకు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో బహిర్గతంగా బయటపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అదే ఏదైతే అశోక్ నగర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ఓరుగల్లు ప్రజలు, ఓరుగల్లు అస్తిత్వంతో కూడినటువంటి ప్రజలంతా కూడా తీవ్రంగా ఏదైతే కాకతీయులు నిర్మించినటువంటి శివాలయాన్ని ధ్వంసం చేయడం పట్ల, బుల్డోజర్లతో కూలగొట్టడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రకారులైతే రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. కొత్తగా నిర్మించింది ఏమీ లేదు, కానీ చరిత్ర ఆధారాలను, చారిత్రక ఆధారాలను, శాసనాలను ఈ విధంగా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనం కూడా వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక కుట్ర కోణమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గర్భాలయంలో తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితి, బుల్డోజర్లతో తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం బయటపడ్డాయనేది విచారణలో తేలాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే కూల్చేసేటప్పుడు ఒక రాతి కట్టడాన్ని ఆ బుల్డోజర్ తగిలితేనే ఆ బుల్డోజర్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బుల్డోజర్ తగలగానే ఎందుకు అర్థం కాలేదు, పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక రాతి కట్టడం ఉందని ఎందుకు పై అధికారులకో లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్కో బుల్డోజర్ నడిపించేటువంటి డ్రైవర్ ఎందుకు చెప్పలేకపోయాడు, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు. ఇది కూల్చివేసినా కూడా గ్రామస్తులే కావచ్చు, ఓరుగల్లు ప్రజలే కావచ్చు, చరిత్రకారులే కావచ్చు ప్రశ్నించరన్నటువంటి ఆలోచన విధానం ఏమన్నా దీంట్లో ఉందా, లేకపోతే గుప్త నిధుల కోసమే ఇదంతా చేసి ఈ భూమిని అంతా కూడా చదును చేసి ఇంటగ్రేటెడ్ స్కూల్కి ఇవ్వాలన్నటువంటి కుట్రకోణం ఏమన్నా దాగి ఉందా? మనతో పాటు అశోక్ నగర్ వాసులు కూడా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయానికి సంబంధించి 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కూల్చివేయడం పట్ల ప్రధానంగా మీ గ్రామస్తులే కావచ్చు, చుట్టుపక్కల
ప్రజలంతా కూడా కాకతీయ సామ్రాజ్యానికి ఇదొక పునాదిగా కనిపించేటువంటి ప్రాంతం. కాకతీయులు చక్రవర్తులుగా మారినటువంటి శాసనం మీ ఊర్లో ఉన్నటువంటి సందర్భంలో మీరు చిన్నప్పటి నుంచి ఏం వినేవాళ్ళు, ఇవాళ దీన్ని కూల్చివేయడం పట్ల ఎట్లా చూస్తున్నారు? కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ యొక్క ఆలయాన్ని కట్టించిండు అనేది మా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్లు చెప్పడం జరుగుతుంది. మాకన్నా పెద్దవాళ్ళు, మా తాతలు ముత్తాతలు. ముఖ్యంగా రాణి రుద్రమదేవి గారు మగవేషంలో ఉన్నప్పుడు కాకతీయ కోట నుండి, వారి యొక్క అంతఃపురం నుండి ఈ యొక్క శివాలయానికి రహస్య మార్గం గుండా వచ్చి ఇక్కడ పూజలు చేసుకునేది. ఇక్కడ నుండి గుండం కానీ, మాదనపేట కానీ, పాకాలకు కానీ భూభాగంలోనే వారికి రహదారి ఉండే అనేది ఒక నానుడు ఉంది. ముఖ్యంగా దీన్ని శివాలయం చుట్టూ అనేక తవ్వకాలు జరిగినాయి వెనకట. ఇప్పుడు కూడా గుప్త నిధుల కోసమే ఆ గుడి యొక్క గర్భాలయంలో లోతైన పొక్క తీయడం జరిగింది. కేవలం బడిగడతాననే నెపంతో ఈ గుడిని కూలగొట్టిండ్రు. గుడిని కూలగొట్టిన కారణం ఏంటంటే అందులో బంగారం దొరుకుతుంది, కాకతీయ రాజులు దాచిపెట్టేటువంటి బంగారం దొరుకుతుంది. బంగారాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ గుడి కట్టిండ్రు. ఇది చాలా బాధాకరం. ఇక అశ్వన గ్రామంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి శివభక్తులు చాలా మంది ఈ విషయం చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, స్థానిక అధికారులు స్పందించి గుడిని వెంటనే పునర్నిర్మాణం చేయాలి. బడితో పాటు బడి కన్నా ముందు గుడిని కూడా కట్టాలని మేము కోరుకుంటున్నాం, గ్రామస్తులుగా డిమాండ్ చేస్తున్నాం. గుడి పునరుద్ధరణ ఓకే, గుడి పునరుద్ధరణ విషయంలో సానుకూలంగానే స్పందిస్తున్నారు. అసలు తవ్వకాలు ఎందుకు జరపాల్సి వచ్చింది? గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, ఏం చెప్తారు? పక్కా మా అనుమానం అయితే క్యాజువల్ గా బడి కట్టాలి తవ్వాలనుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే సైట్ ఇంజనీరు, ఏఈని, డిఈని, సంబంధిత ప్లానర్ తో పాటు పట్టబాడీలు చేస్తారు. ఆ పని ఏది ఉంటే కూలగొట్టే పని ఎవరు లేకుండా మిషనరీ సంబంధించిన ఆపరేటరు, దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు రహస్యంగా అర్ధరాత్రి పూట ఆ గుడిని కూలగొట్టిండ్రు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మధ్యరాత్రి గుడి కూలగొట్టింది కాబట్టి అందులో బంగారం దొరుకుతుంది, ఎవరు చూడొద్దనే దీన్ని బంగారం కోసమే తోయినట్టు పక్కా అదే అనుమానం. మనతో పాటు యూత్ ఈ ఆలయాన్ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీ తాతల తండ్రుల అప్పటి నుంచి ఈ ఆలయం గురించి ఏం చెప్పేటోళ్ళు? ఇట్లా మీ ముందే ఇట్లాంటి శిల్ప సంపద కనుమరుగైపోతుంటే మీరు కూడా యువకులు ఏం ఆలోచిస్తున్నారు? మేము కూడా అంటే చిన్నప్పటి నుంచి మేము కూడా చూస్తున్నాం. దీనికి మేము ఆడుకోవడానికి కానీ, క్రికెట్స్ కానీ సంబంధించిన మేము ఇక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి. దీంట్లో కూడా చాలా నిధులు ఉన్నాయని చెప్పేవారు చిన్నప్పటి నుంచి మా తాతలు కానీ, మా నాన్నలు కానీ ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా మా చాలా మంది మేము కరువు పని వెళ్ళే కాడ కూడా దాన్ని కులగొట్టారు, దాంట్లో నిధులు ఉంది కావచ్చు అని చాలా మంది కూడా అన్నారు. దానివల్లనే నైట్ కులగొట్టి దాంట్లో ఉన్న నిధులు తీద్దామని చూశారు కావచ్చు. కుబ్లింగ్లతోటి బొల్డోజర్ తోటి కులగొట్టారని మాట్లాడుకుంటున్నారు ఊర్లో వాళ్ళు కూడా, అందరు అశోక్ నగర్లో వాళ్ళు. ఇప్పుడు చరిత్ర చెప్పినావు, మేము ఇక్కడికి వచ్చి పూజలు చేసేటోళ్ళం, మేము క్రికెట్ ఆడేది, మా తాతలు ఇట్లా చెప్పేది గుడికి వచ్చి పూజలు చేసినామని చెప్తున్నావు కదా. ఇంకా ఏం వినేది నువ్వు ఇక్కడ? గుప్త నిధుల గురించే కాకుండా ఇక్కడ కాకతీయుల చరిత్రకు సంబంధించి సొరంగ మార్గాలే కావచ్చు, ఎంత మంచి చరిత్రను కూలగొడితే ప్రభుత్వానికే కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏమొస్తుందని అనుకుంటున్నావు? ఇక్కడ మరి వాళ్ళకు స్కూల్ కడతామని చెప్తున్నారు. మరి దాన్ని ఎందుకు కులగొట్టారో, స్కూల్ కట్టే వాళ్ళైతే స్కూల్నే కట్టాలి కదా, గుడిని ఎందుకు కులగొట్టారో తెలియట్లేదు. మరి ఎందుకో మరి అది వాళ్ళకి తెలుసు, ఇక గవర్నమెంట్కి తెలుసు. మనతో పాటు మరొక స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారన్నా, ఇట్లా ఈ ఊర్లో అంటే అశోక్ నగర్ ప్రాంతం అంటే చాలా చారిత్రకమైనటువంటి ఊరుగా కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఇలాంటి ఆనవాళ్లను తొలగించడం వల్ల, ఇలాంటి కాకతీయుల కట్టడాలను విస్మరించకపోగా ఇట్లాంటి కూలగొట్టడాలు చేయడం ఎట్లా చూస్తున్నారు? బుల్డోజర్లతో కూలగొట్టి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏం చెప్తున్నారు? మనం తెలంగాణ అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లకు నిలయంగా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈ తెలంగాణలో మన క్రీస్తు శకం 1200-1100 సంవత్సరం నాటి అనేక కట్టడాలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి మన ఊరుగల్లు చాలా ప్రత్యేకమైనది. తెలంగాణలో ఊరుగల్లు అనేది అప్పటి నుంచని రాణి రుద్రమాదేవి అయితేంది, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు వీళ్ళంతా పరిపాలించిన వారు. అలాంటి దాంట్లో మాకు చాలా దగ్గరే ఉన్నది పాకాల చెరువు. ఇక్కడ ఉన్న మన రాతి కోట కూడా, ఇప్పుడున్న సైనిక్ స్కూల్ చుట్టూ కోట కూడా అదంతా అప్పటి కట్టడాలే. ఈ చరిత్రాత్మకమైన ప్లేస్ మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు దీన్ని చాలా ఎత్తుగా ఉండేది. దీన్ని కట్ట ఎక్కుకుంటూ వచ్చి దీంట్లో చూసేవాళ్ళం. చూసినప్పుడు కూడా అలా అప్పటికే ఒక సొరంగం ఉండేది. సొరంగంలో మేము అప్పుడు ఆడుకుంటా ఒక రాయి వేస్తే చాలా 1 నిమిషం 2 నిమిషాలకు టంగు అనే శబ్దం వచ్చేది. అంతా లోపలి సొరంగం. అలాంటి చరిత్రక ప్లేసు
సరే ఈరోజు దాన్ని మరి ఇంత అర్ధరాత్రి ఎందుకు కూలగొట్టవలసి వచ్చింది, నైట్ 12-1 ఎందుకు కూలగొట్టవలసింది ఒక పెద్ద అనుమానం అందరి గ్రామస్తులం కూడా అనుకుంటున్నాం. చాలా అంటే మా తాతల ముత్తాతల కాంచని ఇందులో నిధులు ఉన్నాయి, వడ్ర వైజూర్యాలు అప్పుడు కాకతీయులు పరిపాలించారు కాబట్టి ఉండేదని ఒక నానుడి అందరూ అనుకునేది. దాన్ని మీరు గవర్నమెంట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, ఓకే, డెవలప్మెంట్, పిల్లలకు డెవలప్మెంట్, ఊరికి డెవలప్మెంట్, కానీ గుడిని ఎందుకు కూలగొట్టాలి, గుడిని ఎందుకు కూలగొట్టాలనేది మా గ్రామస్తుల తరపున మేము అందరూ అనుకుంటున్నాం. ఫస్ట్ మా గుడి పునర్నిర్మాణం చేయించి మీరు డెవలప్మెంట్ చేసుకోవాలని మా యొక్క అభ్యర్థన. ఏమీ లేదు ఇక్కడ చరిత్రకు సంబంధించి. ఇంత మంచి చరిత్రను పునరుద్ధరించకపోగా, ఆలయాన్ని పునరుద్ధరించకపోగా ఒకేసారి కూలగొట్టి, ఆ కూలగొట్టేటువంటి సందర్భంలో కూడా పెద్దగా గుబురుగా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల వల్ల మాకు కనిపించలేదు, దాన్ని కూల్చేసామని చెప్పడం. ఒక రాతి కట్టడాన్ని ఏదైనా వాహనం తగిలితే, బుల్డోజరే కావచ్చు, దాన్ని తగిలినప్పుడు వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే అవేం చిన్న రాళ్ళు కాదు. ఒకనాడు ఏనుగులు మానవ సంపదను ఉపయోగించి కొన్ని వందల మంది కష్టపడి పనిచేస్తేనే వాళ్ళ ఆలయంగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఒక బుల్డోజర్ నడిపించే వ్యక్తికి తెలియలేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న గవర్నమెంట్ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నదండి. ఇప్పుడు మన చరిత్ర, ఇది ఒక చరిత్ర అంటే కట్టడం అంటేనే ఒక 800 సంవత్సరాల చరిత్ర ఉన్నది కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాము. మనం కూడా మన పిల్లలకు, మన వారి పిల్లలకు ఒక వారసత్వంగా ఉండాలంటే కంపల్సరీ ఉండాలి. ఈ ఆనవాళ్ళు ఉంటేనే చరిత్రకు ఒక రూపు. కానీ అలాంటి రూపురేఖలు చేస్తున్నది ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్. తప్పకుండా ఈ రూపురేఖలు కానీ గవర్నమెంట్ కానీ కూలగొట్టకుండా మేము ప్రతిదీ అడ్డుకుంటాం. మాకు కంపల్సరీ గుడి కావాలి, గుడి తర్వాత బడి కావాలని మా నానుడి. కంపల్సరీ వాళ్ళు నైట్ 12 గంటలకు ఆ ప్రాంతాన్ని చేశారంటే అలా గుప్త నిధుల కోసమే 100% తవ్వీరు అనేది మా గ్రామస్తుల వాదన. ఇప్పుడు ఏం కోరుతున్నారు? నిన్న మొన్న కలెక్టర్ గారు వచ్చినటువంటి పరిస్థితి, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళినటువంటి పరిస్థితి, ఈ ఆలయాన్ని నిలబెట్టడం కోసం, మళ్ళీ నిర్మించడం కోసం, పునరుద్ధరించడం కోసం మీ గ్రామస్తులు చేసేది ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్తారు? కంపల్సరీ మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే, మొన్న వచ్చారు కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము కట్టిస్తామని అంటున్నారు. సరే, నోటి మాట కాకుండా మేము కోరుకునేది అంటే మాకు ఏదున్నా ఒక మాకు పేపర్ పూర్వకంగా కావాలి, ఒక జియో కాపీ, ఒక ప్రొసీడింగా ఏదైనా ఒకటి ఆ విధంగా మాకు పేపర్ రూపకంగా ఇచ్చి మీరు పని చేసుకునేదని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? ఈ చరిత్ర ఏం వినేటోళ్ళు మీ తాతల నుంచి, ఎందుకంటే 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం, 12వ శతాబ్దం నాటి ఆలయం. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శాస్త్రానికి చాలా గొప్ప విలువ ఉన్నది. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యాధీశుడు గణపతి దేవునికి వచ్చినటువంటి బిరుదులు ఈ శాసనం ద్వారానే తెలిసేటువంటి పరిస్థితి మొదటగా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత బెంగళూరు శాసనాలు, ఇతర శాసనాల ద్వారా తెలిసినప్పటికీ మొదటగా ఈ శాసనం ద్వారానే కాకతీయ చక్రవర్తిగా గణపతి దేవుడు మారాడనే విషయం మీ ఊరు శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ చరిత్ర అంతా మీరు ఎట్లా వినేవాళ్ళు? ఇది కాలగర్భంలో కలిసిపోయే కుట్రలను కూడా ఎట్లా చూస్తున్నారు? అశోక్నగరం గ్రామంలో మాకన్న తాతలు ముత్తాతల నుండి ఇక్కడ నిర్మించబడిన కాకతీయుల నాటి మరి ఈ గర్భగుడి, శివుని గుడి సందర్భంగా ఉన్నవి. మరి ఈ స్కూలు కట్టే టైంకు వాళ్ళు కట్టుకునే మేము అంటలేము, సరే వాళ్ళకు సంబంధించిన జాగా ఉందని వాళ్ళు అది మ్యాప్ ప్రకారం చూపెట్టిండ్రు. సరే అయినా మేము ఉన్నదని మేము కూడా అన్నాం. అన్న తర్వాత ముందు విషయం ఏంటంటే, వాళ్ళు చేసుకునే పనులు చేసుకోవాలి, కానీ వాళ్ళు రావటమే పొదలు సాఫ్ చేసి దాని చుట్టూ ఉన్న గర్భగుడి ఎమ్మటి ఉన్న ఆ శివుని గుడికి ఆ పొదలు చూసి ఆ పొదలు తాకడానికి, ఆ పొదలు సాఫ్ చేస్తున్నప్పటికీ కనీసానికి ఆ గుడి అగుపడుతూనే ఉన్నది. ఆ పొదలు చుట్టూ పొదలు ఉన్నాయి. ఆ పొదలు ఉన్న టైంకు గుడి అగుపడుతూనే ఉన్నది. అగుపడితే ముందు ఉన్నటువంటి ఒక తలంబరాల బండ అనేది అదే ముందడిది కూలిపోయింది తప్ప, వెనక ఉన్నటువంటి ఆ రెండు అది విగ్రహాల గుడి ఉన్నాయి, పూజారి గుడి, ఆ రెండు మాత్రం కూల్లే, ఆల్రెడీ ఉన్నాయి. అవి ఆల్రెడీ కూల్లే అవి ఉన్నవి. కావాలని ఏంటంటే వీళ్ళు కాంట్రాక్టర్ చేయాల్సిన పనులు ముందు ఈ పనులు చేసుకునే తప్ప దానికే మొదలుపెట్టేళ్ళు నిధి ఉన్నదనే తప్ప వాళ్ళు చేసే పనులు లేవు. ఈ పనులు చేసేదేందో కానీ దాన్ని ఎత్తుకపోవటానికే ప్రయత్నం చేసిన తప్ప పనులు చేయటం కూడా అది కరెక్ట్ కాదని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సరే వాళ్ళు ఏంటంటే జనాన్ని ఏదో ఉద్దేశించి మరి మేము ఇది చేస్తామని జనాన్ని ఇక్కడ అప్పుడు చేయడం జరుగుతుంది. కానీ ముందు వాళ్ళు స్కూళ్ళు వాళ్ళకు సంబంధించినవి ఎలాంటివి కానీ తర్వాత చేసుకొని కానీ
మరి ఉండవలసిన కాకతీయుల నాటి గుడిని మన తరతరాల మా పిల్లలు కానీ మరి ఇంకా భవిష్యత్తు ఉన్నది, దాన్ని కూలగొడితే అది పద్ధతి కాదని చెప్పడం జరుగుతుంది. మరి ముందు గుడి దాన్ని ముందుకు తీసుకొని దాన్ని కట్టడం జరిగిన తర్వాత వాళ్ళ పనులు మొదలు చేసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మొత్తంగా చూసినట్టయితే గ్రామస్తులు అయితే ఒక్కటే కోరుతున్నారు, ఈ ఆలయాన్ని, శివాలయాన్ని పూర్తి స్థాయిలో కాకతీయ నిర్మించినటువంటి ఈ చారిత్రక ఆలయాన్ని పునర్నిర్మించాలి, పునరుద్ధరించాలన్నటువంటి డిమాండ్ అశోక్ నగర్ వాసులు, స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాట. ముఖ్యంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారన్నటువంటి అనుమానాలు కూడా ఈ గ్రామస్తులకు ఉన్నటువంటి సందర్భంలో దానిపైన కూడా విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకతీయుల చరిత్రను, కాకతీయులు నిర్మించినటువంటి కట్టడాలు, శిల్ప సంపదను కాపాడాల్సిన రాష్ట్ర సర్కారే పూర్తి స్థాయిలో ఇలాంటి కూల్చివేతలు చేయడం, విధ్వంసాలకు పాల్పడడం పట్ల ప్రజలంతా, చరిత్రకారులంతా కూడా అసహ్యించుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అశోక్ నగర్లో కూల్చివేసినటువంటి శివాలయాన్ని పునర్నిర్మించాలి, పునరుద్ధరించాలన్నటువంటి డిమాండ్ అయితే ఇటు ప్రజల నుంచి, అటు చరిత్రకారుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి మాట. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, అశోక్ నగర్ గ్రామం, ఖానాపురం మండలం, వరంగల్ జిల్లా.